నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. కోవిడ్-19 కరోనా గురించి ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే దీని గురించి వివరణ ఇవ్వడానికి, దీని గురించి సందేహాలకు సమాధానం ఇవ్వడానికి డాక్టర్ శ్రీభూషణ్ రాజు, ప్రొఫెసర్ అండ్ హెడ్ నెఫ్రాలజీ నిమ్స్ నుంచి మన ముందు వచ్చారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు కోవిడ్ పరిస్థితి ప్రపంచంలో ఎలా ఉంది? ఇప్పుడు కోవిడ్-19 కరోనా గురించి చాలా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. అసలు దీని గురించి వివరణ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఎప్పుడైతే చైనాలో మొదలైందో ప్రపంచంలో అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా తిరిగి మన దేశం కూడా వచ్చింది. పక్కకి అతుక్కుని ఉన్నటువంటి దేశం మన దేశంలో ముందు రాకుండా ఇంత ఆలస్యంగా రావడం కూడా ఒక విధంగా మనకి చాలా మంచిదైపోయింది. కాకపోతే విదేశాలు వాళ్ళు కాస్త అప్రమత్తంగా లేకపోవడము, వాళ్ళకి వాటి పట్ల అవగాహన పెంచుకోకపోవడము, వాళ్ళు పర్వాలేదులే ఇది ఏం చేస్తుందిలే అనుకోవడం ద్వారా వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఎమర్పాటుగా ఉండడంతో వాళ్ళ దేశాలు బాగా వ్యాప్తి చెంది అక్కడి నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళ ద్వారా మన దేశంలో కూడా చాలా వరకు వ్యాప్తి చెందింది. కాకపోతే ఏమిటంటే ఇక్కడ మన దేశంలో ఇది కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తోంది. బహుశా కాలానుగుణంగా వైరస్లో వచ్చిన మార్పులు కావచ్చు. వైరస్ నిలకడగా ఉన్నటువంటి పదార్థం, వైరస్ ఒక్కలాగానే ఉండదు. చాలా చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి ఒక చిన్న ప్రాణి, చిన్న జీవి. బహుశా ప్రకృతి మొత్తంలో చూస్తే మనిషే ఉత్కృష్టమైన జీవి అనుకుంటే అన్నిటికంటే అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జీవజాలంలో మనకి వైరస్ కనపడుతూ ఉంటుంది. స్వతహాగా అదంత బలమైంది కాదు. ఏ వైరస్ కూడా మనిషిని చంపేంత గొప్ప శక్తిదాయని కాదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇది ఒక పెద్ద మహమ్మారిలో మారి దేశంలో ప్రపంచం మొత్తంగా కూడా మన వాళ్ళని కబలించేస్తున్నటువంటి భావన ఎందుకు కలుగుతుంది అని అంటే వైరస్లో సహజంగానే వాటికి రూపాంతరం చెందే గుణాలు ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు అడపాదడపా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం నిజంగా బతికిపట్టగలుగుతున్నాం. లేకపోతే రెగ్యులర్గా వచ్చే విషయం ఉంటే చాలా కష్టం అయిపోయింది ప్రపంచంలో. అన్ని బ్యాక్టీరియాలు కూడా ఉంటుంది, వైరస్ కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో వస్తోంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 4-5 నెలలు దాటింది కాబట్టి సహజ సిద్ధంగానే వైరస్ యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. నెమ్మదిగా వైరస్ బలహీనపడిపోతుంటుంది. అలాగే మనుషులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు బాగా తీసుకున్నాయి. కాబట్టి మన దేశంలో లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ ఇటువంటి అనేక కార్యక్రమాల ద్వారా దాదాపుగా దాన్ని మనం కట్టడి చేయగలిగాము. ఇంకా బహుశా ఒక మే నెలలో దాదాపుగా మనం బాగా ఉండగలిగితే ఆ తర్వాత పూర్తిగా మటుమాయమైపోయి కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే వైరస్ అది చాలా నిశ్శబ్ద శత్రువు మనందరికీ కూడా. అది కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా పోవడం అంటూ జరగదు. ఎందుకంటే అది దాని ప్రకృతి దాని యొక్క ధర్మం. ప్రకృతిలో ఉండడం అనేది దాని యొక్క ఆవాస స్థలం. ప్రకృతి కేవలం మనొక్కరమే కాదు కదా, అందరి జీవజాలాలు ప్రకృతిలో ఎలా ఉంటాయో వైరస్లు కూడా అలాగే ఉంటాయి. అయితే దానికి ఇంత రూపాంతరం చెంది అది చెడుగా ఎలా జరిగిందో అలాగే రూపాంతరం జరిగి అది మంచిగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. నిజానికి కరోనా వైరస్ అన్నది గత 60-70 ఏళ్ళుగా మనకు తెలుసు. అది మేము పుస్తకాల్లో రొటీన్గా చదువుకున్నది మెడికల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. అది చిన్నపిల్లలకి లూజ్ మోషన్స్ లాగాను, కొంతమందికి న్యూమోనియా లాంటి కారణం అవుతుంటుంది తప్ప ప్రాణాంతకం కాదు. బహుశా అది మొదలుపెట్టిన కార్యక్రమం ఒకవేళ చెడుగా దారితీసి కొంచెం చక్కగా లేని శరీరాలు, బలంగా లేని శరీరాలు బహుశా అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉండవచ్చు గాక. కానీ స్వతహాగా అది తనకు తానుగా స్వతసిద్ధంగా హాని చేసేంత గొప్పది కాదు. అయితే ఇక్కడ ఈ వైరస్ రూపాంతరం చెంది చెడుగా మారింది కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి చర్చించుకుంటున్నాము, భయపడుతున్నాము, ఆందోళన చెందుతున్నాము. సమాజాన్ని ప్రపంచాన్ని మొత్తంగా పూర్తిగా ప్రభావితం చేసి ఈ ప్రపంచానికి ఇంకో రకమైన ప్రపంచం ఇంకోటి ఉంది అని కూడా మనకు చూపించగలిగింది. యాక్చువల్గా బహుశా మనందరం కలిసి ఒక ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని తాత్కాలికంగా కొన్ని రోజులకు, కొన్ని నెలలకంటూ మనం ఏర్పరచుకున్నాం. కానీ వైరస్ మళ్ళీ రూపాంతరం చెంది మళ్ళీ మామూలుగా అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఈ వైరస్ కనే కాదు, దాదాపుగా అన్ని వైరస్లు కూడా ఒకే రకమైన గుణం. కాబట్టి మనందరం ఉంటున్నాము. బోల్డని వైరస్ ఇంతకుముందు వచ్చిన సార్స్ కానీ, మెర్స్, అలాగే జీకా, ఎబోలా, రకరకాల వైరస్లు, H1N1 ఇటువంటి రకరకాల వైరస్లు ఎవరినెందుకు మనకు తెలిసినటువంటి స్మాల్ పాక్స్ పోయింది కదా మనం టీకాలు కనిపెట్టిన తర్వాత. మందులు కానీ టీకాలు కానీ వచ్చేదాకా వాటి ప్రభావం ఉంటుంది. మామూలుగా కూడా ఈ వైరస్ నెమ్మదిగా పోతూ ఉంటుంది. సహజ సిద్ధంగానే అది ఇలా వచ్చింది అలా పోతుంది. కాకపోతే పోతూ బోల్డంత హాని మాత్రం మనిషి మానవాళికి చేసి వెళ్తుందని మాత్రం నిజము. యాక్చువల్గా ఇది చైనాలో పుట్టింది సార్. చైనా నుంచి ఇంతవరకు వ్యాధి సంక్రమణ అనేది జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు వ్యాక్సిన్, ఒకవేళ వ్యాక్సిన్ అనేది తయారు చేస్తే ఎంతవరకు వచ్చేస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది ఇంకా వ్యాక్సిన్ రావడానికి? ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కూడా ఎంతమందికి అందుబాటులో ఉంటుంది? అందుబాటు ధరలోనే ఉంటుందా అది ఇంతకు వస్తే? ఒకవేళ వ్యాక్సిన్ ఇప్పటిదాకా వచ్చే అవకాశం చాలా తక్కువ ఇప్పట్లో. ఎందువల్ల అంటే మనకి మామూలుగా మీరు లాజికల్గా ఆలోచించినా కూడా ఒకవేళ మనకి నిజంగా మనకు కష్టపెట్టే వైరస్లు చాలా ఉన్నాయి. వాటికి మనకు మందులు ఎందుకు కనిపెట్టలేకపోయాము? మనకు బోల్డని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వైరస్లకి మందులు టీకాలు కనిపెట్టలేక కూడా మనము అప్పుడు కూడా మనకు సార్స్, మెర్స్ వచ్చినప్పుడు, అలాగే ఎబోలా వచ్చినప్పుడు కూడా అనేక దేశాలు ప్రభావితమై చనిపోయిన సందర్భాలు ఉన్నాయి చాలామంది కూడా. మనం ఆంథ్రాక్స్ కూడా అలా ఉంది. వాటి ఎందుకు మనం కనిపెట్టలేకపోయాము? కొన్నిటికి మందులు కనిపెడతాము, కొన్నిటికి టీకాలు కనిపెడతాము. కొన్నిటికి మనం రెండు కనిపెట్టగలుగుతాం. హెపటైటిస్ బి లాంటి వైరస్కి మనకి మందులు ఉన్నాయి, అలాగే టీకాలు కూడా ఉన్నాయి. హెపటైటిస్ సికి మనకి కేవలం మందులు మాత్రమే ఉన్నాయి, టీకా లేదు. అలాగే పోలియో లాంటి వాటికి మందులు లేవు, కానీ టీకాలు మాత్రమే ఉన్నాయి.
స్మాల్ పాక్స్ మనం మందులు కనిపెట్టకుండా కేవలం టీకా కనిపెట్టే దాన్ని పూర్తిగా ప్రపంచంలోంచి మనం నిర్మూలించగలిగాం. అనేక దేశాల్లో పోలియో కూడా మనం తీసేయగలిగాం. కారణం ఏమిటంటే మందులు టీకాలు కనిపెట్టాలంటే వాటి స్వరూపం మీద ఆధారపడి ఉంటుంది. వైరస్ ఎటువంటి స్వరూపము, వాటిలో ఎటువంటి బలహీనమైనటువంటి అలాగే బలమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, వాటి ఆధారంగా మనం నిర్ణయిస్తాం. సో దాదాపుగా టీకా కనిపెట్టాలంటే ఆ వైరస్ని రకరకాల సెల్ కల్చర్స్లో అనగా అది మల్టిప్లై అవ్వడానికి వీలయ్యేటట్టుగాను, అలాగే దాని శరీరం మార్పు తీసుకుని వీలయ్యేటట్టుగా రకరకాల సెల్ కల్చర్స్లో మల్టిపుల్ టైమ్స్ అంటే వందలాదిగా వేలాదిగా దాన్ని మనము ప్రభావితం చేసి తీసుకెళ్ళి దాంట్లో ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో, అంటే ప్రతి వైరస్కి కూడా ఒక శరీరంలో ఒక చిన్న భాగము దానికి ఒక మనస్తత్వాన్ని ఇస్తుంది. మన మెదడులో ఒక చిన్న మూలకు ఉన్నటువంటి తేడా మనకు ఒక మంచి మాటకారిగా కానీ, ఒక సింగరు, పెయింటరు, ఒక యాక్టరు, అలాగే ఒక మంచి ఆటగాడు, ఒక మంచి అందంగా ఉన్నారు వీళ్ళు అని రకరకాల భావాలు శరీరంలో మెదడులో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన చిన్న ప్రదేశాలు ప్రభావితం చేస్తాయి. అలాగే దాని శరీరంలో కూడా ఒక చిన్న ప్రదేశం ఏదైనా కూడా దానికి రోగాన్ని చేసే గుణాన్ని దానికి ఆపాదిస్తుంది ఆ వైరస్కి. అయితే నెమ్మదిగా మనం రకరకాల సెల్ కల్చర్స్లో దాన్ని తీగ ఆ గుణం ఉన్నటువంటి ఆ చిన్న ప్రదేశం ఏదైతే ఉందో అది మాయమైపోయి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం దాన్ని అలాగే అంటే లైవ్ అది చనిపోలేదు పూర్తిగా, కానీ దానిలో ఉన్నటువంటి జబ్బుకు కారణమైనటువంటి గుణాన్ని కోల్పోయింది. దాన్ని మనం తీసి మనం టీకాగా వాడుకొని రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తామా, నోట్లో వేస్తామా అన్నది అది వేరే విషయం. దాదాపుగా ఇది వుహాన్ నుంచి పుట్టిన తర్వాత ఇది ఊపిరితిత్తుల ద్వారా పెరుగుతోంది కాబట్టి, ఊపిరి తీసుకోవడం ద్వారా వస్తుంది కాబట్టి, డ్రాప్లెట్స్ ద్వారా వస్తుంది కాబట్టి దానికి ఏరోజాల్ అంటాం. అంటే మనము ఆస్తమా ఉన్న వాళ్ళకి నెబులైజర్ పెడతాం కదా, ఆ విధంగా దాన్ని మనం టీకా ఏర్పరచుకోవడం అనేది అత్యంత ఉత్తమం. అయినప్పటికీ కూడా పూర్తిగా మనకి ఇప్పటిదాకా తెలియదు, ఎందుకంటే మూత్రంలోను, స్వేదంలోను, అలాగే మలమూత్రాల ద్వారా ఇది బాగా వ్యాప్తి చెందే అవకాశం కూడా అక్కడ కూడా వైరస్ కనపడుతుంది. కాబట్టి దాదాపుగా మన దానికి టీకా ఇంజెక్షన్ రూపంలో కానీ, లేదా చర్మం కింద ఇచ్చే ఇంజెక్షన్ రూపంలో కానీ, కండలోకి వచ్చే ఇంజెక్షన్ రూపంలో కానీ తయారు చేసుకోవడం అనేది ఉత్తమం. అయితే రెండో విధంగా టీకాని మనము దాన్ని పూర్తిగా చంపేసేస్తాము, అంటే దానికి ఎటువంటి దానిలో జీవం ఉండదు. మొదట్లో నేను చెప్పింది ఏంటంటే దానిలో జీవం ఉంటుంది కానీ గుణం ఉండదు. ఇక్కడ గుణంతో పాటుగా జీవం కూడా పోయినటువంటి దాన్ని కిల్డ్ వ్యాక్సిన్ అంటాము. ఆ వ్యాక్సిన్ తీసుకొని దాన్ని మనం ఇంజెక్టర్ రూపంలో ఇస్తాం. ఏదైనప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా చాలా తాత్కాలికంగా పనిచేస్తాయి, కొన్ని నెలలు సంవత్సరాలు వస్తాయి. చాలా వాటికి బూస్టర్ డోసులు అవసరం అవుతుంది. పిల్లలకు కూడా మీరు చూడండి, ఓరల్ పోలియో ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ నెలకి కరెక్ట్గా ఇదే రోజు మళ్ళీ రావాలి అని మనకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, మనం మళ్ళీ ఇస్తాం. మళ్ళీ కొన్ని ఇప్పుడు మీరు కూడా టీకా తీసుకుంటే హెపటైటిస్ బి పోయిన నెల తీసుకుంటే ఈ నెల వరుసగా 3 నెలలు తీసుకోవడము, లేదా 1వ నెల 2వ నెల ప్రతి 6వ నెల మళ్ళీ తీసుకోవడం అలా చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి వైరస్ టీకాలు తయారు చేసినప్పుడు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలో వైరస్కి టీకా కనిపెట్టడం అనేది కొంచెం సులభ సాధ్యం మిగతా వాటికంటే కూడా. బయోటెక్నాలజీ రంగం బాగా పెరిగింది కాబట్టి, అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్ మనకు చాలా అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉంది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకొని రకరకాల మందుల్ని అలాగే టీకాల్ని కనిపెడుతున్నాం. అయితే వైరస్కి మందులు కనిపెట్టడం అంత సులభం కాదు. వైరస్కి మందులు కనిపెట్టాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంకోటి ఏంటంటే అది వైరస్ మందులు కనిపెట్టేలోగా దాని యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చుకుంటుంది మళ్ళీ, ఎందుకంటే వైరస్ గుణమే అది. బహుశా అదొక రీజన్ వల్లనే మనం ఇప్పటిదాకా మనం జలుబు దగ్గు ఉందా అని అంటే మనం సంవత్సరానికి 2-3 సార్లు జలుబు దగ్గు ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటారే. మనం ఒక నెల కూడా కాలేదు మనకు జలుబు వచ్చి మళ్ళీ వచ్చింది ఏంటంటే ఇది కొత్త వైరస్. మరి అట్లా రకరకాల మనకు వస్తూ ఉంటుంది. అలా మరి డాక్టర్లు ఇన్ని కనిపెడతారు, ఇన్ని చేస్తున్నారు, ఇదేంటయ్యా ఒక జలుబుకే మందు కనిపెట్టలేదు అని నవ్వేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ వైరస్ యొక్క స్వభావము తరచూ మారుతూ ఉంటుంది. బహుశా మన మందులు కానీ టీకాలు కానీ కనిపెట్టేలోగా ఈ వైరస్ కూడా చాలా అత్యంత స్వాదు స్వభావమైనటువంటి వైరస్గా మారి చాలా మంచిగా అయిపోయి అసలు జబ్బు కారణం కానటువంటిది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిల్లల్లో కాస్త లూజ్ మోషన్స్, పెద్దవాళ్ళలో కాస్త న్యూమోనియాలు అలా వచ్చే అవకాశం వచ్చే చిన్న వైరస్గా మారిపోవచ్చు గాక. అయితే వైరస్కి మందులు కనిపెట్టడం ఎందుకు కష్టం అవుతుందని అంటే వైరస్ స్వభావం మారుతూ ఉంటుంది, ఆకారం మాత్రం చాలా దాదాపు ఒక్కలానే ఉంటుంది. కానీ స్వభావం ఏంటంటే ఆకారాన్ని బట్టి దాని యొక్క జబ్బు కారణమయ్యే గుణాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి మనము మందులు కనిపెడితే యూజువల్గా మన మందులు ఎలా ఉంటాయంటే ఒక భాగాన్ని గట్టిగా వెళ్ళి నొక్కగలుగుతుంది. ఇప్పుడు మనిషి చనిపోవాలంటే ఏం చేయాలంటే పీక నొక్కాలి అంటాం మనం. సో ఆ విధంగా ఆ వైరస్ యొక్క పీక పట్టుకొని నొక్కాలి అనుకుంటే దాన్ని చంపడం కోసము ఆ పీక భాగాన్ని నొక్కే విధంగా మనం మందు తయారు చేసామనుకుందాం. కానీ దాని ప్రాణం అక్కడ కాదు. ఒక మాంత్రికుడి ప్రాణం పొట్టలో ఉంది, ప్రాణాన్ని ఇంకో చోట చెట్టు మీద ఉంది, వాడికి కడుపులో ఉంది, ఒకటికి కాల్లో ఉంది. రాక్షసులకు మనం ఎలా చెప్తామో వీళ్ళ ప్రాణము మనం అనుకుంటే పీకలో ఉండకపోవచ్చు కదా. ఇంకెక్కడో రావణాసురుడికి కడుపు బొడ్డు భాగంలో ఉంది, ఇంకెవరికో తొడ భాగంలో ఉంది అంటాం కదా ప్రాణము. ఆ విధంగా ఈ వైరస్ మళ్ళీ వెంటనే మార్చుకుంటుంది. సో కాబట్టి మనం కనిపెట్టిన మందులు అంత బ్రహ్మాండంగా పనిచేయకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే బోల్డని వైరస్లు ఉన్నా మనం ఎందుకు వైరల్ కనిపెట్టలేకపోతున్నాం అంటే వాటి స్వభావం మారుతుంది కాబట్టి. సో కాబట్టి టీకా కనిపెట్టడం ఇప్పుడు టెక్నాలజీలో చాలా సులభం కాబట్టి మనం అతి త్వరలో తెచ్చుకోగలుగుతాము. కాకపోతే గమనితం ఏంటంటే త్వరలో అన్నది ఎంత త్వరలో అన్నది నాకు తెలిసి కనీసం 1-1.5 సంవత్సరం పడుతుంది. అనేక బయోటెక్నాలజీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో కనీసం 5-6 సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. చైనాలో కానీ, జపాన్లో కానీ, యూరోపియన్ దేశాల్లో అనేక
ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనగా ఇది బయోటెక్నాలజీ కంపెనీస్ టీకా కనిపెట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళలో చాలామంది సక్సెస్ కావాలని అత్యంత సులభ సాధ్యంగా ఇది ఇచ్చే విధంగాను పిల్లలకైతే టీకాలు ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా మనందరికీ ఇంజెక్షన్ అంటే భయం ఉంటుంది కాబట్టి ఇంజెక్షన్ కూడా అవసరం లేకుండా కేవలం నెబులైజర్ లాగా ఏరోజల్ లాగా తీసుకునేది ఒకవేళ తీసుకునేది చాలా రోజులు ఉండాలని కావాలనుకుంటే మనం ప్రతి 3 నెలలకి 4 నెలలకి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదా ఎండాకాలం మొదట్లో ఫ్లూ షాట్స్ అని అమెరికాలో వాళ్ళు ప్రతి ఎండాకాలం ఈ సీజన్లో వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు టీకాలలాగా. అలాగే మనం కూడా కావాలనుకుంటే అలా తీసుకునేది. ప్లస్ ఎండాకాలం మన దేశ వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. టీకాలు చాలా తొందరగా డీనేచర్ అయిపోతాయి. సో వాటిని తట్టుకొని నిలదొక్కునే విధంగా ఉండాలని, అలాగే చాలా లక్షలాది మందికి ఒకే రోజు పెద్ద మొత్తంలో ఇవ్వగలిగేంత సులభంగా దాన్ని తయారు చేయగలడము, దాన్ని ఇవ్వగలడము అనే పద్ధతులు ఉండాలని. ప్లస్ అట్ ద సేమ్ టైం మన భారతదేశము ఎకనామికల్లీ బలమైనది కాదు కాబట్టి కాస్త తక్కువ ఖర్చుతో ఉండాలని మనం కోరుకోవాలి. సో ఇన్ని క్రైటీరియా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా దానికి రకరకాలుగా రాబోయే వ్యాక్సిన్కి మనం కాబోయే లక్షణాలని మనం ఆపాదించినట్టుగా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీతో తయారు చేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. అంటే చూడండి, మామూలుగా COVID-19 ఈ కరోనాకు అసలు మెడిసిన్స్ లేవు అంటున్నారు. మరి డాక్టర్స్ ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు? కొంతమంది కోలుకొని బయటకు వస్తున్నారు అంటున్నారు. అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ ఇస్తున్నారా? అసలు వీటికి మెడిసిన్సే లేవంటున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మొదటి నుంచి ఇప్పుడు కూడా చెప్పాను, వైరస్ స్వతసిద్ధంగా అది అత్యంత బలమైనది కాదు. అంటే ఒక మనిషిని చంపగలిగేంత గొప్ప శక్తి సామర్థ్యాలు దానికి ఉండవు. అది చంపాలనుకుంటే వాళ్ళు బలహీనులై ఉండాలి. బలహీనులైన వారిని ఏదైనా బలవంతంగానే కనపడుతుంది. నిజం చెప్పాలంటే మెత్తని వారినే మొత్తుతారంటారు కదా. సో ఎవరా మెత్తని వారు అన్నది మనం కొంచెం ముందు తెలియాలి. దాదాపుగా వయసు వల్లినటువంటి వాళ్ళు వృద్ధులు దాదాపుగా శారీరకంగా బలంగా ఉండరు. వారి శరీరంలో రోగనిరోధక శక్తి అద్భుతంగా ఉండదు కాబట్టి వాళ్ళకి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ అవి ఏ తెచ్చుకున్నా చనిపోవడం చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాంటి వారు, అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా స్వతసిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, అలాగే బీపీ వాళ్ళ వల్ల కూడా కొన్ని మార్పులు వస్తాయి కాబట్టి బీపీలో వాళ్ళు, అలాగే అవయవాలన్నీ బాగా చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ అవయవం బాగలేకపోయినా ఆరోగ్యం బాగుండదంటే. సో కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు, హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఊపిరితిత్తులు బలంగా లేకుండా సిఓపిడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్మోకర్స్, ఆల్కహాలిక్స్ స్వతసిద్ధంగానే శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు అన్నది వాళ్ళ శరీర ధర్మం. అది వాళ్ళు పాడైపోతూ వాళ్ళు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటారు. స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాలిక్స్ అంతా కూడా అంటే పాడైపోవడం ఎలాగో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, ఎక్కువగా శారీరకంగా బలంగా లేకుండా మంచాన పడి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళ శరీరంలో జరిగిన ఆకారంలో మార్పుల వల్ల గర్భిణీ స్త్రీలు, అలాగే పసిపిల్లలకి ఇంకా యాంటీబాడీస్ బలంగా, ఇమ్యూన్ సిస్టమ్ బలంగా పెరగదు కాబట్టి ఆ పిల్లలు, అలాగే ప్రత్యేకంగా మందులు తీసుకున్నటువంటి వాళ్ళు, రోగనిరోధక తగ్గించుకునే మందులు మనకు అనేకంగా ఉంటాయి. మీ అందరికీ కొంతమందికి తెలుసు స్టీరాయిడ్స్ అన్న పదాలు మీరు వినే ఉంటుంటారు. స్టీరాయిడ్స్ మనం మామూలుగా వాడుతూ ఉంటాం. దాదాపు చాలా జబ్బులకు మనం స్టీరాయిడ్స్ అనేది ఒక భాగంగా ఉంటుంది. చాలా ఏళ్లుగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది. మేము మా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకి, అలాగే ప్రత్యేకమైన జబ్బులు ఉన్న వాళ్ళకి మేము స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటాం. నేను చెప్పాలంటే చాలామంది సీనియర్ వైద్యుల్లో స్టీరాయిడ్స్ వాడకం అన్నది చాలా చాలా అత్యంత తరచుగా జరిగే ప్రక్రియ. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా జబ్బులు చాలా తొందరగా వచ్చి చాలా ఎక్కువ ప్రభావితం అయిపోయి వాళ్ళకి హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి కోసం ప్రత్యేకంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అయితే మీరు అన్నట్టుగా మీరు అడిగిన ప్రశ్నకి అంటే సమాధానం ఓకే, నిజమే. మందే లేని చోట మీరు మంది ఎక్కడి నుంచి ఇచ్చారు, మీరు అసలు మందే లేదంటున్నారు, దీనికి ఎక్కడి నుంచి ఇస్తే మరి ఏ విధంగా బాగవుతున్నారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించడం అన్నంత గొప్ప అద్భుతం, గొప్ప మందు ఇంకోటి ఉండదు. ప్రకృతికి దగ్గరగా ఉండడం అంత గొప్ప అదృష్టం కూడా మనిషికి ఇంకో విధంగా ఉండదు. నిజం చెప్పాలంటే వుహాన్ నగరంలో ఎందుకు వచ్చింది వైరస్? ప్రపంచం అంతా పెరిగింది. మీరు చూస్తున్నారు గ్రామాలలో ఎంతమందికి వచ్చింది, అన్ని పట్టణాలు నగరాలలోనే వస్తుంది కదా. అసలు పెద్ద నగరాల్లో ఎందుకు జరిగింది? అసలు అమెరికా, చైనా నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి, అక్కడి నుంచి, అలాగే స్పెయిన్, ఇటలీ లాంటి అత్యాధునికమైన, అత్యంత శుభ్రమైనటువంటి గొప్ప నగరాలు, ఆధునికంగాను ఆరోగ్యపరంగా రంగంలోనూ గొప్పగా ఉన్నటువంటి నగరాల్లో ఎందుకు పెరిగింది అనుకుంటే నేను చెప్పాలంటే వాళ్ళు గొప్ప అనుకున్నవన్నీ కూడా వాళ్ళ బలహీనతలు. అత్యంత పారిశ్రామికీకరణ జరిగిన నగరాల్లో పెద్దగా పెరగడం అనేది వైరస్లకి, బ్యాక్టీరియాలకి అభివృద్ధి చెందడానికి వాటి ప్రదేశాలు, వాతావరణం అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అవి ప్రకృతికి భిన్నంగా ఉంటాయి. ప్రకృతికి దగ్గరగా ఉండడం అనేది వైరస్, బ్యాక్టీరియా గుణము. కానీ ఇవన్నీ ప్రకృతి భిన్నమై ప్రకృతి పాడు చేసుకున్న దేశాలు ఇవన్నీ కూడా. ప్లస్ ఆరోగ్యం కోసం అనేది చేసే పద్ధతి అత్యంత శుభ్రంగా ఉండడం కూడా వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఎక్కువ ఉంటారు. వాళ్ళ లాంగివిటీ పెరుగుతోంది. వృద్ధులు చాలామంది, ఎందుకంటే 60, 70, 80 టెక్నాలజీ, సైన్స్, మందులు బాగా పెరిగాయి కాబట్టి 60, 70, 80, 90 దాకా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు వల్నరబుల్గా ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ మరణాలు, మన దేశంలో ఎక్కువగా యువకులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మన దేశంలో తక్కువ మరణాలు మనం నమోదు చేయగలుగుతున్నాం. యాక్చువల్గా సార్ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే చైనాలో ఈ వుహాన్ నగరంలో మామూలుగా ఒక మద్యం అది మాంస దుకాణం నుంచి వచ్చింది అనేసి కొందరు కొంతమంది ఏమో బయోవార్ అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంటారు? ఇవన్నీ కూడా ఊహాగానాలే బేసికలీ. ఎందుకంటే వైరస్
వ్యాప్తి చెందాలి అని అంటే అది మనం ఊహించుకునేంత స్థిరంగా ఉండదు బేసికలీ. ఇంకోటి ఏంటంటే ఆ వైరస్ రావాలనుకుంటే అక్కడ వాళ్ళు ఒక ఫిష్ మార్కెట్లోనో లేకపోతే ఒక మాంసం అమ్మే ప్రదేశాలలో దొరుకుతుంది అనుకుంటే అక్కడి నుంచి రావడానికి వాళ్ళు మనలాగా వాళ్ళు మరీ మసాలాలు వేసుకొని తినరు, కానీ దాదాపుగా వాళ్ళు కూడా ఉడికించుకొని వేడి చేసుకునే తింటారు. ప్లస్ అటువంటి తక్కువ ఉష్ణోగ్రతలు కాదు, మంచిగా చేస్తారు, వాళ్ళు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. అంటే నేను మాంసాహారిని కాదు, కానీ అక్కడ వాళ్ళు చైనాకి వెళ్ళినప్పుడు నేను చూసిన ప్రకారం వాళ్ళ వంటే పద్ధతులు వాళ్ళ సంస్కృతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళు మనకి ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేని వాళ్ళ సంస్కృతి చెడ్డదనడం అనేది మంచి సంస్కారం కాదు. వాళ్ళంత గొప్పగా వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యం పట్ల వాళ్ళకి చాలా క్రమశిక్షణ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ మార్కెట్ అనేది దాదాపు మాంసాన్ని విచ్చలవిడిగా అమ్మేది కాకుండా ఉంటుంది, కానీ అశుభ్రతగా ఉంటుందని చెప్పడానికి లేదు. వాళ్ళు జనసమర్థం అధికంగా ఉన్న దేశం మనలాంటి దేశమే కాబట్టి కొంచెం అక్కడి నుంచి కొంచెం వ్యాప్తి చెంది అది వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇనీషియల్గా చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జనసమర్థమైన అత్యంత పెద్ద నగరం కాబట్టి అక్కడ చాలా విస్తరించింది. బయోవార్ అన్న విషయాన్ని చెప్పడం ఎందువల్ల కష్టం అని అంటే, ఒకవేళ బయోవార్ అయితే అది తయారు చేయాలనుకున్నది ఒక స్థిమితంగా ఒక ప్రదేశానికి మాత్రమే పంపించేది. పక్కకే ఉన్నటువంటి మన దేశాన్ని పంపించకుండా వాళ్ళు వారు చేసే అవకాశం చాలా తక్కువ. ప్లస్ వాళ్ళు వెంటనే వాళ్ళ వైరస్ని అన్ని దేశాలకి వెంటనే ఎగుమతి చేసినట్టుగా చేయలేదు. అలాగే ఇంకొకటి ఫస్ట్ వాళ్ళ దేశాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది. ఎవరైతే భస్మాసుర హస్తంలాగా ఎవరి మీద వాళ్ళు పాడైపోతూ చేయి పెట్టుకోరు కదా. సో అది ఇంకోటి, దీని మీద కంట్రోల్ ఉండడం చాలా కష్టం. మీరు ఒక మిజైల్ని పంపిస్తున్నప్పుడు రాకెట్లో మిజైల్ మీద మీ కంట్రోల్ ఉంటుంది, అది ఎంత దూరం వెళ్ళాలి, తిరిగి ఏం కావాలి అనేసి. కానీ ఈ వైరస్కి అలా ఉండదు కదా. బయలాజికల్ వెపన్స్ని తయారు చేసుకోవడం ఈ కాలంలో అదంత మంచి ఐడియా కాదు. వాళ్ళు కావాలనుకుంటే రకరకాల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి క్షిపణులను తయారు చేసుకోగలుగుతారు, కానీ కేవలం ఈ ఒక బ్యాక్టీరియాని వైరస్ని తయారు చేసి ఏదో వియత్నాం వార్లో తయారు చేసినట్టుగా ఈ పంపించడం అనేది సాధ్యం కాదు. ఎందువల్ల అంటే ఆ వైరస్ ఒకసారి ప్రకృతిలోకి వెళ్ళిపోయిన తర్వాత దాని మీద మన కంట్రోల్ ఉండదు. అది బహుశా భస్మాసుర హస్తంలా తిరిగి వాళ్ళనే కబళించే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత అనాలోచితమైన చర్య చైనా లాంటి అద్భుతమైనటువంటి బలమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని అత్యంత బాగా వృద్ధి చేసుకున్నటువంటి దేశానికి అది సాధ్యం కాదు. సో కాబట్టి ల్యాబొరేటరీలో ఏదైనా ఎర్రర్ లాగా బయటపడిందా అంటే అది ఒక పాసిబిలిటీ ఉంటుంది. కానీ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా కేవలం వాళ్ళు కావాలని ల్యాబొరేటరీలోంచి బయటకు తీసుకెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. ఒక ప్రమాదవశాత్తు ల్యాబొరేటరీలో ముఖ్యంగా కొన్ని వైరస్లు వాటి యొక్క జాతులని ప్రిజర్వ్ చేస్తాం. మనకి అక్వేరియంలో మన చేపలు ఉన్నట్టుగాను, మన జూలల్లో జంతువులు ఉన్నట్టుగాను వైరస్ సంబంధించిన కొన్ని అంశాలు కూడా ల్యాబొరేటరీస్లో ప్రిజర్వ్ చేయబడి ఉంటాయి. అటువంటి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్మాల్ పాక్స్ మొత్తం తీసేసిన తర్వాత అంతర్జాతీయంగా దాని యొక్క రెప్లికా ఏదైతే ఉంటుందో అది ఒక చోట పెట్టబడింది. ఒకసారి ఒక చిన్న ప్రమాదవశాత్తు అది కాస్త లీక్ అయి కొంతమందికి స్మాల్ పాక్స్ వచ్చేసింది, కానీ ఈలోగా దాన్ని వెంటనే కట్టడి చేయగలిగారు. ఇక్కడ వాళ్ళు కట్టడి చేయలేకపోవడానికి బహుశా దిగుంచి పెద్ద అవగాహన లేకపోవడము, ఇది బోల్డెన్ రోజులు మానవాళిని కష్టపడినటువంటి స్మాల్ పాక్స్ లాంటి వైరస్ కాకపోవడము, లేదా వాళ్ళు ఏమర్పాటుగా ఉండడము, అధికారులు తొందరగా గుర్తించకపోవడము, లేదా గుర్తించిన తర్వాత దాన్ని నొక్కిపెట్టేసి ఆ సమాచారాన్ని అందరికీ చెప్పకుండా చేసేస్తే దాంతో ఆగిపోతుందనో, అంటే ఒక తప్పు చేసి కప్పిపుచ్చినట్టుగా అలాంటి భావన ఉండడము, ఇటువంటి కారణాలు అయితే ఉండవచ్చు గాక ల్యాబొరేటరీ నుంచి బయటపడినప్పుడు. కాకపోతే ఒక బయోవార్లా చేసేసి ప్రపంచం మొత్తాన్ని కవలించేసేద్దాం అనుకునే ఒక ఆలోచన చైనాకు ఉంటుందంటే మాత్రం లాజికల్ లేదు, ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు. ఎందుకంటే మనుషులందరూ మనుషులే కాబట్టి వాళ్ళ నియంతలు ఉన్నారు, వాళ్ళ కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళ దేశంలో కూడా ప్రజలు ఉంటారు, అది కూడా జనసమర్థం అధికంగా ఉన్నటువంటి దేశం. ఇంకోటి అంటే ఈ దేశంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఒక దేశం నుంచి తప్పనిసరిగా ఇంకో దేశానికి రకరకాల రవాణా మార్గాలు ఉన్నాయి. కేవలం ఫ్లైట్లో ఒకటే కాదు కదా, కాలినడకలు కూడా ఈ దేశం నుంచి ఆ దేశంలోకి వెళ్ళేవాళ్ళు ఉండవచ్చు, బస్సులు ట్రైన్లు కార్లతో కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ప్లస్ మనం ఊహించలేము ఎంతమంది వస్తారనేసి. కోవిడ్ వచ్చేసిన తర్వాత కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు మన దేశంలోకి వచ్చిన సందర్భాలు ఉంటాయి విదేశాల నుంచి. అలాగే చైనా కూడా చాలా వెల్ కనెక్టెడ్ టు ఆల్ ద మేజర్ సిటీస్ ఇన్ ద వరల్డ్. మన దేశంతో సహా మన రాష్ట్రంలో కూడా బహుశా చైనా బీజింగ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ తిరిగి వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లాజికల్గా కూడా చైనా ఒక బయోవార్ చేస్తుంది అనడానికి మనకి ఇది ఒక ఊహాజనితమైనది. మనం ఊహించడానికి అది బాగుంటుంది, మనం సినిమాటిక్గా అన్నీ ఊహించుకుంటాం కాబట్టి మనం అలా అనుకోవడానికి బాగుంటుంది, కానీ అది నిజం కాకపోవచ్చు అన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సార్, ఇప్పుడు మామూలుగా కరోనా వైరస్కి ఇప్పుడు మెడిసిన్స్ ఇంకో సెప్టెంబర్లో అలా వస్తున్నాయని ఒక మంచి న్యూస్ ఇచ్చారు. ఇంకో న్యూస్ వచ్చేసి ఏమంటుందంటే చైనాలో ఇప్పుడు 3వ స్టేజ్లో వచ్చేసింది. తుమ్మిన తర్వాత ఆ తుంపర్లు గాలిలో 10 గంటల సేపు ఉంటున్నాయంటూ ఒక వార్త వచ్చింది, ఇందాక మన పేపర్లో వేశారు. అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగా 3వ స్టేజ్లో వస్తే ఇంత ప్రమాదం అనేది జరుగుతుందంటారా? వైరస్కి వృద్ధి చెందడానికి దానికి చుట్టూ వాతావరణం కావాలి, జస్ట్ అలా ఉండడం కాదు. చేప నీళ్ళలోనే బాగుంటుంది. చేపను తీసి నీటి బయట పెడితే కూడా అది విలవిల్లాడు కొట్టుకుంటుంది, కానీ అలా ఉన్నట్టుగా ఉంటుంది. చేప మనకు కనపడుతూ ఉంటుంది, లేదా చనిపోయి ఉన్నా అది అక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది. తిరిగి మన నీళ్ళలో వేస్తే దాని ప్రాణం ఉంటే బతుకుతుంది, మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఒకవేళ ప్రాణం పోయిందా నీళ్ళలో సైతం తేలుతుంది. సో అంటే ప్రతి జీవికి కూడా దానికి సహజమైనటువంటి వాతావరణ పరిస్థితులు దానికి అనుకూలించాలి. ఒకవేళ మనం బాగా దగ్గాము తుమ్మాము అనుకోండి, అది చాలా దూరం వెళ్ళి ఒక 10 గంటలు అక్కడ ఉంటే ఉంది అందాం అనుకుందాం. ఒక నేల మీద ఒక టేబుల్ మీద ఉంది అనుకుందాం.
టేబుల్ మీద ఉన్నంత మాత్రాన అది వ్యాధికారకం కాదు. ఓకే. తక్షణం దాని శక్తి పోతుంది. ఎందువల్లంటే ప్రతి వైరస్కి కానీ దేనికైనా కూడా వాటి స్థానబలం ఉంటుంది. ఓకే. మీరు గొంతు ద్వారా ఊపిరితిత్తుల ద్వారా వెళ్ళిపోయినటువంటి వైరస్ ఒక విధంగా బిహేవ్ చేస్తే అది చర్మం పైన అలా వెంట్రుకల మధ్య ఇరుక్కుపోయిన వైరస్ ఎటువంటి ప్రభావం లేకుండా నిశ్శబ్దంగా పడి ఉంటుంది. ఓకే. అంటే ప్రతి వైరస్కి కూడా స్థానబలం ఉండాలి. ఓకే. ఒకవేళ చర్మానిలో ఇన్ఫెక్షన్స్ కలగచేసే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చర్మానికి చాలా ఈజీగా చేయగలుగుతుంది. దాన్ని మీరు తీసుకెళ్లి ఊపిరితిత్తులో పెడితే అది ఏం ప్రభావం చూపించకపోవచ్చు. కాబట్టి ఇటువంటి రకరకాల కారణాల చేత వైరస్లు బ్యాక్టీరియాలు వాటికి కావాల్సిన నివాస స్థలాన్ని ఆవాస స్థలాన్ని ఎన్నుకొని అక్కడ మాత్రమే వృద్ధి చెందుతాయి. కాబట్టి జలుబు దగ్గు ఉన్నప్పుడు బాగా దగ్గినప్పుడు 10 గంటల దాకా అది ఎక్కడో పడి ఉంటుంది, అది ఇంత దూరం ప్రయాణం చేస్తుంది అన్నది ఇవన్నీ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్ కూర్చొని మనం ఆలోచించగలిగితే ఉంటుంది. కానీ దీంట్లో పెద్ద లాజిక్ లేదు. ఇంకోటి ఏంటంటే అది మనకి పెద్దగా ఊహాజనితమైన ప్రశ్నకి సమాధానాలు వెతికినా కూడా మనకి పెద్దగా శాస్త్రీయంగా పెద్ద లాభం చేయవు. ఇంకోటి ఏంటంటే శాస్త్రీయంగా వీరిని నిరూపించడం అనేది చాలా కష్టమైనటువంటిది. సో టెక్నికల్గా వాళ్ళు ఎవరో ఆర్టిఫిషియల్గా ఒక ల్యాబ్లో కూర్చోబెట్టేసి వాళ్ళని ఈ వైరస్ను వాళ్ళని దగ్గమని చెప్పేసి చిన్న స్కాన్స్ ద్వారా క్యాప్చర్ చేసేసి అది ఎంత దూరం దగ్గితే వెళ్ళింది, బహుశా నార్మల్గా జలుబు దగ్గున్న వాళ్ళకి ఒక దగ్గితే ఇంత దూరం వెళితే కోవిడ్ వాళ్ళు దగ్గితే ఇంత దూరం వెళ్ళింది, పోనీ వైరస్ని వాళ్ళు ట్యాగ్ చేసేసి రేడియో న్యూక్లియర్ ద్వారా ఎక్కడో అది వెలుగుతూ ఉంటుంది. అలా ఒక చోట పడేసి ఉన్నప్పుడు అది ఎంతసేపు ఉంది అన్నదాన్ని చూశారు. కానీ అక్కడ పడి ఉండడం అన్నది దానికి కారణం కాకపోవచ్చు. చేప కొట్టుకోవాలి అన్నది ఒక గుణం ఉంటుంది, కాళ్ళు చేతులు కొట్టి ఈదాలి అని ఉంటుంది. మీరు దాన్ని నీళ్ళలోంచి తీసి నేల మీద వేసేసి అది ఈదాలని కోరుకోవడం అన్నది అతిశయోక్తి, అది తప్పు. ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేము. ప్లస్ కొట్టుకోవడం లేదు కాబట్టి అది చేప కాదనడానికి లేదు, చేప కాబట్టి తప్పకుండా కొట్టుకోవాలనే గుణం మనం ఇక్కడ నేల మీద కూడా చూడాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి వైరస్ కూడా అక్కడ పడున్నంత మాత్రాన అది మనకి హాని చేసేది కాదు. ఓకే సార్, ఇప్పుడు చాలా దేశాలలో అంటే అంత దూరం ఎందుకు మన తెలంగాణలో చూసుకుందాం, లాక్డౌన్ వేసేసారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజలు ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావట్లేదు, బస్సులన్నీ క్లోజ్ ఉన్నాయి, రవాణా వ్యవస్థ అంతా పక్కకు పెట్టేశారు. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో లాక్డౌన్ ఎత్తేసాము, ప్రజలందరూ బస్సులో తిరుగుతున్నారు, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు వైరస్ రాదంటారా? వైరస్కి ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే సహజంగానే స్వతసిద్ధంగా దాని వైభవ ప్రభావాలు తగ్గిపోతాయి. ఏది కూడా దానికి ప్రతి దానికి ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అంటాం కదా, అలాగే ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అన్నట్టుగా ప్రతి మనిషి జీవితకాల చక్రాన్ని చూస్తే కూడా వాళ్ళకు ఒక ఉత్థాన పతనాలు ఉంటాయి. అంటే చాలా గొప్పగా వెలిగిన వాళ్ళు ఇప్పుడు అలా ఉండరు. సో ప్రకృతి ధర్మాలే అవన్నీ కూడా. ప్రకృతి ధర్మం ప్రకారం ఏది గొప్పగా ఉన్నట్టుగా అబ్సల్యూట్గా ఇది మాత్రమే గొప్ప అనుకోవడానికి లేదు. కాబట్టి అనేక మంది నియంతలు, నెపోనియన్లు, అలాగే అలెగ్జాండర్లు సైతం మన ప్రపంచంలో ఉండి వెళ్ళిపోయారు. అంతే, వాళ్ళ ప్రభావం ఇప్పుడు మనకి లేదు, వాళ్ళు కనిపించరు కూడా. సో అలాగే వైరస్ కూడా ఇంత కష్టపెట్టినప్పటికీ కూడా అది కూడా ఒక జీవులలో ఒక భాగం. కాబట్టి కేవలం అది మాత్రమే ప్రకృతి మొత్తం కాంకర్ చేసేసి విజయకేతనం ఎగరేసి మనిషి మీద గెలిచా నేను అనుకోవడం అనేది దానికి సాధ్యం కాదు. అటు చూసినా మానవ మేధస్సు ముందు ఇవేమీ నిలిచేవి కాదు. తాత్కాలికంగా మనకు ఒక సెట్ బ్యాక్ అంతే. ఇది కేవలం తాత్కాలికంగా మనం అయ్యో అనుకొని మనం ఆగిపోయాం తప్ప ఇది పెద్ద గొప్ప వైరస్ని మనం కట్టడి చేయంత గొప్పవేమీ కాదవి. ప్లస్ వాటికంటే కట్టడి చేయగలిగే అవకాశము, జ్ఞానము మనకు ఎప్పటికీ ఉంటుంది. మనిషియే ఉత్కృష్టమైనటువంటి జీవి ప్రకృతిలో. కాబట్టి ఎప్పుడైనా మనిషి దాని మీద విజయం సాధించగలుగుతాడు. కాకపోతే కొంచెం కాలం నిర్ణయిస్తుంది ఆ విషయాన్ని. సో అప్పటిదాకా మనకు కాస్త ఓపిక నిశ్శబ్దంగా ఉండి ఈ క్షణాన్ని మనం ఏం చేయాలో అది చేయాలి. సో లాక్డౌన్లో మనం పాటించిన నియమాలని లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా మనం చూస్తూ పోవాలి. అది మాత్రమే ఇంపార్టెంట్. ఇక అప్పటికి ఆ తర్వాత కూడా లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసినప్పటికీ కూడా మనకి ఇంకా షాపింగ్ మాల్స్ కానీ, చాలామంది మనుషులు దగ్గరగా ఉన్నటువంటి సంస్థలు కానీ, ఏదైతే ఉన్న స్కూల్స్, యూనివర్సిటీసు, అలాగే కాలేజెస్, అలాగే సినిమా థియేటర్సు, అలాగే పెద్ద పెద్ద ఆఫీసులలో అందరూ వందల మంది ఉండడాలు, అలాగే చాలా గుమికూడినటువంటి అలాంటి ప్రార్థనా మందిరాలు ఏదైతే ఉంటాయో, గుళ్ళు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ, చాలామంది వందల వేల మంది వచ్చి కూర్చున్నటువంటి ప్రదేశాలని ఇంకా కొన్ని రోజుల వరకు కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం మనిషి చాలా సాన్నిహిత్యంగా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుంది. రావాల్సినంత అవసరం కూడా లేదు. అనేక మంది మనకి వైరస్ వచ్చిన వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ మనం కట్టడి చేయడానికంటే లాక్డౌన్ కంటే ముందు ఇన్ఫెక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది మెట్రోలలో, బస్సులలోనూ, ఆఫీసులలో పనిచేసి తిరిగిన వాళ్ళే, ట్రైన్లలో, ఫ్లైట్లలో కూడా తిరిగారు. కానీ చూడండి, వాళ్ళు చాలామందికి ఇన్ఫెక్షన్ ఇవ్వలేకపోయారు. మొట్టమొదటి వ్యక్తి మనం తెలంగాణలో గుర్తుపట్టిన వ్యక్తి దుబాయ్ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ ద్వారాను, తర్వాత బస్సు ద్వారా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. వాళ్ళ కుటుంబాన్నితో కలిపి అతను 81 మందికి ప్రభావితం చేయగలిగాడు. కానీ వాళ్ళు ఒక్కరు కూడా ఇన్ఫెక్షన్ రాలేదు. అంటే ఏంటంటే కేవలం సాన్నిహిత్యంగా ఉండడం అని ఒక ఆధారంగా కానీ, లేకపోతే చాలా దగ్గరగా ఉంటారనో, లేకపోతే అతను నడిచిన దారిలో మనం నడిచామనో, అతను వాడిన బాత్రూమ్ మనం వాడామనో, అతను వాడిన వాష్రూమ్ హ్యాండ్ వాష్ మనం వాడామనో, ఇటువంటి వాళ్ళ కారణాల చేత రాదు వైరస్. చాలా సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ కూడా ఒకరొకరు భిన్నంగా ప్రవర్తిస్తారు. సో అతను ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతోనూ, భార్యతోనూ సన్నిహితంగా ఉండుంటారు. చూడండి, వాళ్ళకి రాలేదు. అంటే కేవలం సాన్నిహిత్యం ఒకటే కాదు, రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. అంటే ఇంతమంది చెప్పినట్టుగా వైరస్ తీసుకోవడానికి, వైరస్కి సరిపడా పెరగడానికి కావాల్సిన వాతావరణం మన శరీరంలో ఉండాలి. అది కేవలం చర్మం మీద, ఇప్పుడు తన భార్యతో సాన్నిహిత్యంగా ఉన్న చర్మం మీద పడి ఉండవచ్చు, కానీ ఊపిరితిత్తులోకి వెళ్ళకపోవచ్చు. ఊపిరితిత్తులోకి వెళ్ళినా కూడా బహుశా అక్కడ కొన్ని యాంటీబాడీస్ ఆ అమ్మాయి ఉన్న శరీరంలో చాలా బలంగా తయారైపోయి ఆ యాంటీబాడీస్ ఆ వైరస్ని
నొక్కిపట్టి లేదా తోసేయవచ్చు, లేదా వెళ్తున్న సమయంలో ఆమె దగ్గడం కానీ తుమ్మడం ద్వారా చేయడం ద్వారా తిరిగి బయటికి పడిపోయచ్చు. ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. సో కాబట్టి మనము ఎందువల్ల రావట్లేదు కొంతమందికి రాలేదని చెప్పడం అనేది చాలా కష్టం. అది వాళ్ళ వ్యక్తిగత ధర్మాలు, శారీరక ధర్మాలను బట్టి ఆధారంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ వైరస్ని దాదాపుగా కట్టడి చేయగలుగుతామనే ఆలోచన నాకు బలంగా ఉంది. దాదాపుగా మే నెల చివరి వరకల్లా ఈ వైరస్ని దాదాపుగా మన దేశంలోంచి తుడిచిపెట్టగలుగుతాము. అడపాదడపా కొండకొచ్చో ఒకటి 2 కేసులు వచ్చినప్పటికీ కూడా అవి పెద్ద విషయం ఏం కాదు. దాదాపుగా అవన్నీ కూడా వైరస్ని తొలగించగలుగుతాయి. అప్పటిదాకా మనం కాస్త నిశ్శబ్దంగా ఉండి సాంఘికంగా మనం ఏం చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్, తరచూ చేతులు కడుక్కుంటూ ఉండడము, లేదా శానిటైజర్స్ వాడుకుంటూ ఉండడము, లేదా మాస్కులు ధరించేసి మనం తిరుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా కలిసి చేయాలి. అప్పుడు ఈ వైరస్ మనకు పూర్తిగా తొలగించుకోవడానికి, తీసివేయడానికి మనకి ఆస్కారం కుదురుతుంది. ఇప్పుడు కోవిడ్-19 బారిన పడకుండా మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలా ఉండాలి? కేవలం కోవిడ్-19 అంటూనే ఏం కాదు. మీరు బాగా ఆహారం తీసుకుంటున్నారు కాబట్టి, మీరు రోజు 2 కిలోల చికెన్ తింటున్నారు కాబట్టి వైరస్ రాదు అని అట్లాంటి ఏముండవు. బేసికల్లీ నేను రోజు బత్తాయిలు తిన్నానంటే ఒక 20 బత్తాయిలు విటమిన్ సి బాగా వచ్చింది కాబట్టి అలా కూడా లేదు. నేను రోజు 1.5-2 గంటలు ఎండలో నిల్చున్నానండి, విటమిన్ డి క్యాప్సూల్స్ కూడా వాడాను, అయినా నాకు వచ్చిందంటే అలా కూడా ఉండదు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఇది తీసుకుంటే ఇది అవుతుందని ఉండదు ఎప్పటికీ. సైన్స్ పరంగా ఎప్పుడు కూడా మీరు ఆలోచనకి మా పిల్లవాడు బాగా లెక్కలు బాగా చేయాలి కాబట్టి మంచి బ్రెయిన్ బాగా పెరగలిగే ఆహార పదార్థాలు ఏంటని అడుగుతారు. నిజానికి అలా ఏం ఉండదు. నా కిడ్నీ కొంచెం బాగాలేదండి, కిడ్నీ బలంగా ఉండడానికి మందులు ఏం కావాలని అడుగుతారు మమ్మల్ని. అలా కూడా ఉండదు. నేను చెప్పాలంటే ఇమ్యూన్ సిస్టమ్ బలంగా పెట్టడానికి ఆహారంతో సాధ్యం కాదు. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండి మెయింటైన్ చేయడానికి ఆహారంలో తీసుకునే కొన్ని పదార్థాలు వాటి కార్యక్రమాలకి దోహదపడుస్తాయి. అంతేకాని కేవలం ఈ ఆహారం తీసుకుంటే ఇవి బాగుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది అనే భావన కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా ఈ సమయంలో స్ట్రెస్ బాగా ఉంటుంది కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆహార పదార్థాల్లో అన్ని రకాల పదార్థాలు ఉండాలి. కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్లు, ప్రోటీన్లు, ట్రేస్ ఎలిమెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉండాలి. అవి కూడా సమపాళ్లలో ఉండాలి. మన శరీరానికి కావాల్సినంత మేరకి మనం ఆహార పదార్థాల ద్వారా పంపించి సరఫరా చేయడం అనేది మనతుంది. కాబట్టి అన్ని పదార్థాలు మంచిగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి, పోషక పదార్థాలు. దాన్ని సమతుల ఆహారం అంటారు. సమతుల ఆహారంలో నేను చెప్పినట్టుగా ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు, గుడ్డు, అలాగే మీరు అనిమల్ ప్రోటీన్ తినేవాళ్ళైతే మీకు చికెను, ఫిష్, మటన్ లాంటివి, లేదా మీరు ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నారనుకుంటే పాలు, పెరుగుతో పాటుగా మీరు ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, అన్ని రకాల ఆహార పదార్థాలు సమపాళ్లలో చక్కగా తీసుకోవాలి. తీసుకోవడం అంటే ఏదో నోట్లో కుక్కేసుకోవడం కాదు, చక్కగా తీసుకొని నమిలి తినాలి. నమిలి తినడం ద్వారానే జీర్ణక్రియలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు నోట్లో నమలడం ద్వారా మొదలవుతాయి. ఆ తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత యాసిడ్లో కలియబడిన తర్వాత ఇంకా కొన్ని ఎంజైమ్స్ ప్రభావంతో చక్కగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత చిన్నప్రేగులోకి వెళ్ళిన తర్వాత ఇంకాసింత మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అన్నీ కూడా ప్రకృతి ధర్మం ప్రకారం నిర్దేశించినటువంటిది. మనం దాన్ని హడావిడిగా చేయడం ద్వారానో మర్చిపోవడం ద్వారానో దాన్ని ప్రకృతి ధర్మాన్ని పాడు చేసుకుంటే రకరకాల జబ్బులు మనకే వస్తాయి. సో ఈ వైరస్ కార్యక్రమంలో మనం చాలా మంచి ఆహారాన్ని తీసుకోవడం, ఎందుకంటే రోగనిరోధక శక్తి మంచిగా అవుతుందని. మంచి కాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మీలో ఉన్నటువంటి సహజమైన రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయగలుగుతుంది. ఎందుకంటే అది పని చేయాలి. మీకు బోల్డ్ని కోట్ల డబ్బు అవసరం లేదు, కానీ రోజువారీ కార్యక్రమాలకి మీ అవసరాల దగ్గర డబ్బు ఉన్నా కూడా మీరు మంచిగానే జీవించినట్టు కిందికి లెక్క వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి ఆహారం అంటూ బ్రహ్మాండమైన గొప్ప ఆహారం అంటూ ఉండదు. మీరు తీసుకున్న ఆహారాన్ని మంచిగా పెట్టుకునేంత గొప్ప మనిషి తెలివి మీకుందా లేదా అది చూసుకోవాలి. సో మంచి ఆహారాన్ని తీసుకోండి అని అంటే మీకు బాగా తెలిసిందే మీ కుటుంబ నేపథ్యంలో మీరు ఏం తింటారు, మీ సంస్కృతి పరంగా మీరు ఏం తింటారు, ఎలా తింటారు, దాన్ని బట్టి మీ ఆరోగ్యం ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అంటే మీ అందరికీ తెలిసింది మీరు నిత్యకృత్యంగా చేసే ఆహారాన్ని బాగా తీసుకోవడం. ఓకే సార్, ఇక ఒక చిన్న డౌట్ సార్. మాది ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రదేశం కాబట్టి మాకు కరోనా వైరస్ రాదు, ఎండలో చచ్చిపోతుంది అనేసి కొంతమంది వాదించారు. అది నిజమంటారా? అంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో కూడా కరోనా వైరస్ విజృంభించింది కదా, దాని గురించి ఏమైనా వివరణ? దాని ఇంగ్లీష్లో మనకు ఒక విష్ఫుల్ థింకింగ్ అని ఉంటుంది అన్నట్టు. అంటే సానుకూలంగా చక్కగా స్పందిస్తుందనే ఒక మంచి భావనతో మనం పనిచేయడం. సో నిజమే, వైరస్ మనకి ఇప్పుడు మహమ్మారిలా ఉంది కాబట్టి అది పోవడానికి రకరకాల భావనలు, పోతుందని అంటే ఆశలు, పోవాలనుకునే కోరిక, దాన్ని తీసేయడానికి ఒక ప్రయత్నము, ఇవన్నీ జరుగుతున్న కాలంలో ఈ ఎండాకాలం వచ్చేస్తే వైరస్ పోతుంది అనుకునే భావన తప్పేమీ కాదు. అయితే వైరస్ ఇంతకుముందు చెప్పినట్టుగా అది పుంఖానాలుగా పెరగాలి అనుకుంటున్నప్పుడు దానికి రకరకాల వాతావరణ పరిస్థితులు దానికి అనుకూలిస్తూ ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు కేవలం చలికాలంలోనూ, కొన్ని ఎండాకాలంలోనూ, కొన్ని నీళ్ళలోనూ, కొన్ని గాలిలోనూ, కొన్ని ఆహార పదార్థాల్లోనూ పెరుగుతూ ఉంటాయి లేదా తరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ భావనలు కావాలనుకుంటే మనకి వైరస్ గురించి ఇంకా కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఏదేమైనప్పటికీ ఎండాకాలం మొదలైంది కాబట్టి దాదాపుగా వైరస్లు పోతూ ఉంటాయి. కానీ మర్చిపోకండి, ఈ వాతావరణంలో కూడా బాగా వృద్ధి చెందే వైరస్లు కూడా మనకు ఉంటాయి. అంటే కేవలం అన్ని వైరస్లు ఎండాకాలంలో చనిపోవాలనే సూత్రం ఏమీ లేదు, అన్ని బ్యాక్టీరియా ఎండాకాలంలో పోవాలనే సూత్రం ఏమీ లేవు. ఎందుకంటే ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ ప్రదేశాలు అనుకూలించినా అక్కడికి వెళ్ళి మల్టిప్లై అయిపోవడం అన్నది వైరస్ యొక్క సహజ గుణము. అది ఎక్కడైనా మల్టిప్లై కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ప్లస్ ప్రతి చోట మనం ఎండలో మాడిపోతూ ఉండలేం కదా, కొన్ని ప్రదేశాల్లో మనం లోపల కూడా వెళ్ళి ఉంటాము, చలి ప్రదేశంలో కూర్చుంటాము, ఏసీలో కూర్చుంటాము, బయట కూర్చుంటాము.
ఆ సమయంలో కూడా విజృంభించవచ్చు కదా. కేవలం ఎండాకాలం వచ్చేసింది అనే ఒక పేపర్ మీద రాసుకోవడం లాంటి పరిస్థితి ఒక్కటి ఉండడం ద్వారా మీకు వైరస్ రాకపోవడం అనేది జరగడం అనేది కాదు. వైరస్ పెరగడానికి దానికి రకరకాల పరిస్థితులు ఉంటాయి. కేవలం ఒకే ఒక పరిస్థితి రీత్యా వైరస్ పెరుగుతుంది తరుగుతుంది అని చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు వచ్చేది రెయినీ సీజన్ సార్, ఆ టైంలో దీని విజృంభణ అనేది ఎక్కువగా ఉంటుందా? అంటే ఇప్పుడు చాలా మంది రెయినీ సీజన్ వచ్చేసిందంటే సహజంగా దగ్గు జలుబు అలాంటివి వస్తూ ఉంటాయి, వరదలు వాటర్ సేమ్ చెడు విషయం జరగకపోవడానికి ఆస్కారం లేదు అని ఏ విధంగా చెప్పాను, ఈ మంచి విషయం జరగడానికి కూడా ఆస్కారం వెంటనే లేదని చెప్పడానికి వీలవుతుంది. ఎందువల్ల అంటే ఇది కొంచెం అలా వచ్చి అలా పోయేది ఏమీ కాదు. అలా వచ్చి నెలలు సంవత్సరాలు అలా నిశ్శబ్దంగా ఉండి కొంతమందిని ప్రభావితం చేసి అందులో మరికొంత తక్కువ మందిని కొంచెం ప్రాణాలు తీసేంతటువంటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనకి వాతావరణ మార్పులతో వెంటనే మారిపోయి బాగైపోతుంది, వైరస్ వచ్చిపోతుంది అని అనుకోవడం అనేది మనకు కొంచెం చాలా ఆలోచన విధానాన్ని చాలా తొందరగా మనం చేసేటట్టు అవుతుంది. కాలం మాత్రమే ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు చెప్పగలుగుతుంది. ఈ సమస్యలన్నింటినీ కూడా నివారించడానికి కావాల్సిన సొల్యూషన్స్ ఏదైతే ఉంటాయో అది కాలక్రమేణా మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మనిషి జ్ఞానానికి మేధస్సుకి పరిమితి అంటూ ఉండదు. తాత్కాలికంగా మనుషులందరూ తలుపులు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ప్రపంచంలో మనుషులే ఉత్కృష్టమైనటువంటి జీవులు. వాళ్ళు బయటకు వచ్చి చూసుకోవడం మొదలు పెడితే ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు అన్నీ ఏమీ ఉండవు. కాకపోతే మనం వాటిని పూర్తిగా నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఎకలాజికల్ సిస్టమ్, బయోడైవర్సిటీ ఉండడం అనేది మన ప్రకృతికి చాలా చాలా అవసరం. ప్రకృతిలో మనిషి ఉత్కృష్టుడై ఉండవచ్చు కాక, కానీ మనిషి మాత్రమే ఉండాలి అనుకోవడం అనేది చాలా తప్పు. అన్ని చరాచర జీవరాశి అన్నిటికీ కూడా ప్రకృతిలో ఉండే అవకాశం ఉంటుంది. అవి ఎలా ఉంటాయి, వృద్ధి చెందుతాయి, మనిషికి ఎందుకు హాని చేస్తాయి అన్నది మనం ఇంకా కనిపెట్టని విషయం. కేవలం కరోనా ఒకటే కాదు, అనేక వైరస్లు, బ్యాక్టీరియాలు ఉన్నాయి. వాటి మానాన అవి ఉంటాయి. కొన్ని అదే పేరుతో అలాగే ఉన్నటువంటి బ్యాక్టీరియా మనతో సహజీవనం చేస్తుంటాయి శరీరం లోపల రకరకాల ప్రదేశాలలో. కానీ వాటికి ఒళ్ళు మండితే ఒకేసారిగా మనకి హాని చేసే పెద్ద జీవాల్లాగా మారుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఇలా జరుగుతుందో మనకి తెలుసుకోవడం ఊహాజనితమైనది. అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిగత ఆహార పరిరక్షణ, ఆరోగ్య పరిశుభ్రత ఈ రెండు కూడా మనకు అవసరం అవుతాయి. తద్వారా మనం ఇన్ఫెక్షన్స్ ఇవే కాదు, ఏ ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవడం అన్నది మనిషికి సాధ్యమవుతుంది. ఓకే, చూశారు కదా డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు తనదైన శైలిలో చక్కగా వివరించారు. కోవిడ్-19 గురించి భయపడాల్సిన అవసరం లేదు, పరిశుభ్రత పాటించాలంటూ తన అమూల్యమైన సలహాలు మన స్టూడియోకి వచ్చి వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.